ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. రేయాంష్, మీకు సంక్రాంతి సెలవులు ఇచ్చారు కదా, సంక్రాంతి హాలిడేస్ వచ్చినాయా? అయితే మీలాగనే చిన్న అనే ఒక 5th క్లాస్ అబ్బాయికి కూడా సంక్రాంతి సెలవులు ఇచ్చిండ్రట. అయితే ఆ అబ్బాయి ఇంట్లోకి వస్తూనే ఏమంటున్నాడు, రేపటి నుంచి మాకు సంక్రాంతి సెలవులో అంటూ ఆనందంగా అరిచాడు. చిన్న చేతిలో ఉన్న పుస్తకాల సంచి అందుకుంటూ. అయితే సెలవులకు తాతయ్య ఇంటికి వెళ్దామా అంది అమ్మ. వద్దమ్మా, తాతయ్య వాళ్ళు ఉండేది పల్లెటూరు కదా, అక్కడ సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా సరిగా రావు. పోయిన సంవత్సరం సంక్రాంతికి తాతయ్య ఇంటికి వెళ్ళినప్పుడు నేను ఎప్పుడూ ఫోన్లో ఆడుకుంటానని తాతయ్య నంటూ తిట్టాడు. అందుకే తాతయ్య అంటే నాకు కోపం అమ్మ, నేను తాతయ్య ఇంటికి రాను అసహనంగా అన్నాడు చిన్న. ఇంతలో అమ్మ చిన్నాకు గ్లాసులో పాలు అందిస్తూ, చిన్న, సంక్రాంతి పండగ సరదా చూడాలంటే మనం ఖచ్చితంగా పల్లెటూరు వెళ్ళాల్సిందే. మొదటి రోజు భోగి, పెద్ద ఎత్తున మంటలు వేస్తారు. చెత్త చెదారం పనికిరాని వస్తువులను అందులో వేస్తారు. పిల్లలు కొత్త బట్టలు వేసుకొని మరీ భోగి దండలు ఆ మంటల్లో వేస్తారు. సరదాగా గడుపుతారు. రెండో రోజు సంక్రాంతి. పెద్దవాళ్ళందరూ వారి బంధువులు, స్నేహితులతో ఆప్యాయంగా మాట్లాడుకుంటారు. ఒకవైపు హరిదాసుల కీర్తనలు, మరోవైపు గంగిరెద్దు ఆటలు. ప్రతి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు, వీధులన్నీ సంక్రాంతి సంబరాలతో కలకల్లాడిపోతాయి. ఇక మూడో రోజు ప్రభల తీర్థం. చూడాలంటే 2 కళ్ళు చాలవు. కన్నుల పండుగగా ఉంటుంది. దేశ విదేశాల్లో, పట్టణాలలో ఉండే వాళ్ళంతా పనిగట్టుకొని మరీ సంక్రాంతి పండుగ సరదా కోసం పల్లెటూర్లు వస్తారు. అప్పుడు తాతయ్య కూడా నీ మంచి కోసమే మందలించారు. నువ్వు పండగకొచ్చి ఫోన్లో ఆడుకుంటూ కూర్చుంటే ఎలా ఎంజాయ్ చేస్తావు చెప్పు? ఆయన టీచర్ కదా, మరి క్రమశిక్షణ తప్పకూడదని అలా అన్నారని గమనించు అని చెప్పింది. అమ్మ అంతలా చెప్పినా కూడా చిన్నాకు తాతయ్య ఇంటికి వెళ్ళడం ఏమాత్రం ఇష్టం లేదు. అమ్మకు సమాధానం చెప్పకుండానే తన దినచర్యలో భాగంగా ఇంటి పెరట్లోకి వెళ్ళాడు. అక్కడున్న జామ చెట్టు పైకి చూశాడు. రోజు చిట్టి అనే ఒక కాకి చిన్నాతో కబురు చెప్పడం కోసం సాయంత్రం క్రమం తప్పకుండా వస్తుంది. ఒక జామ పండుని చిన్న చేతిలో వేసి కాసేపు కబుర్లు చెప్పి ఎగిరి వెళ్ళిపోతుంది. అలాగే ఈరోజు కూడా చిట్టి ఎగురుకుంటూ వచ్చి జామ చెట్టు మీద వాలింది. చిన్నాను చూస్తూనే, చిన్నా, ఎందుకు దిగాలుగా ఉన్నావు అని అడిగింది. అమ్మ ఈ సంక్రాంతి కూడా తాతయ్య ఇంటికి వెళ్దామంటుంది. మా తాతయ్య అంటే నాకు కోపం అని నీకు తెలుసు కదా, అందుకే నేను రానని చెప్పేశాను. చెప్పడం తప్ప చిట్టి అని అడిగాడు చిన్న. అప్పుడు చిట్టి నవ్వుతూ, చిన్న, నీకు ఎప్పుడో చెప్పాను, పెద్దవాళ్ళు ఏది చెప్పినా అది మన మంచి కోసమే చెబుతారని. నా చిన్నప్పుడు మా అమ్మకు చెప్పకుండా దూరంగా ఎగిరి వెళ్ళిపోయాను. అప్పుడు అమ్మ మందలించింది, కానీ అమ్మ మీద నేను కోపం తెచ్చుకోలేదు. నా కోసమే కదా చెప్పింది అనుకున్నాను అంది. అవునా అని ఆశ్చర్యంగా అడిగాడు చిన్న. అవును చిన్న, అన్నట్లు నేను ఈ సంక్రాంతి కూడా మా బంధువుల ఇంటికి వెళ్తున్నాను. పల్లెటూళ్ళలో మా వాళ్ళు ఎంతో ఐక్యంగా ఉంటారు. వాళ్ళని చూస్తే భలే ముచ్చటగా ఉంటుంది. కనుమ రోజు కాకి కూడా నదిలో స్నానం చేస్తుందనే సామెత ఉంది. నిజం తెలుసా అది? అవును, అది నిజమే. సంక్రాంతి 3 రోజులు మా బంధువుల మధ్య ఆనందంగా గడిపి తిరిగి వస్తాను. అది నీకు చెప్పడానికే నీ దగ్గరకు వచ్చాను. మరి నువ్వేం చేస్తావు? మీ తాతయ్య ఇంటికి వెళ్తావా లేదా అని చిన్నాను అడిగిందా చిట్టి కాకి. నువ్వు అమ్మ చెప్పాక కూడా నేను ఎందుకు వెళ్ళను? తాతయ్య నా మంచి కోసమే చెప్పారని అర్థమైంది. తాతయ్య మీద కోపం పోయింది కాబట్టి ఇప్పుడే అమ్మ దగ్గరికి వెళ్ళి తాతయ్య ఇంటికి వస్తానని చెబుతాను అని చిట్టితో అన్నాడు చిన్న. మంచి చిన్న, ఇదిగో జామపండు అంటూ పండును కోసి చిన్న చేతిలో వేసింది చిట్టి కాకి. ఆ జామపండు అందుకుంటూ, సంక్రాంతి సెలవులు అయ్యాక మళ్ళీ కలుద్దాం, టాటా చిట్టి అంటూ ఇంట్లోకి నడిచాడు చిన్న. చిన్న అటు వెళ్ళగానే, చిన్న, నాకు రెక్కల్లో బలం తగ్గింది. రోజు నీకోసం ఎగురుకుంటూ రావడం కష్టంగా ఉంటుంది. కొంత విశ్రాంతి తీసుకుంటే రెక్కల్లో ఓపిక వస్తుంది. నువ్వు మీ తాతయ్య ఇంటికి వెళ్ళాలని, నేను మా బంధువుల ఇంటికి వెళ్తున్నానని చెప్పాను. నన్ను మన్నించు చిన్న. సంక్రాంతి పండుగ రోజుల తర్వాత నీకోసం తప్పకుండా తిరిగి వస్తాను అని చిట్టి తన మనసులో అనుకొని అక్కడి నుంచి ఎగిరి వెళ్ళిపోయింది. మరి మీరు మీ తాతయ్య ఇంటికి వెళ్తున్నారా? ఓకే. హ్యాపీ సంక్రాంతి పిల్లలు.